నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతూ ఉంది. పలాస సమీపంలో కాశీ బుగ్గ దగ్గర వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన త్రొక్కిసలాటలో ఇప్పటివరకు 10 మందికి పైగా మృతి చెందినట్టుగా వార్తలు మనకు వస్తూ ఉన్నాయి. ఆ మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఈ సంఘటనకి ఎవరు బాధ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణల్లో నిజమెంత అనే విషయాల్ని ఈ వీడియోలో పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ కాశీ బుగ్గలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఇది ఒడిశా రాష్ట్రానికి చెందిన హరిముకుంద పాండ అన్నటువంటి రాజకుటుంబానికి చెందిన ఒక పెద్ద మనిషి ఈ ఆలయాన్ని సొంత డబ్బులతో 12 ఎకరాల స్థలంలో 10 కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నటువంటి ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం. దీని బ్యాక్గ్రౌండ్ ఎందుకు నిర్మించవలసి వచ్చింది అని ఆయన మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఈ ఫ్యామిలీ రాజకుటుంబానికి చెందిన ఫ్యామిలీ గతంలో లాంగ్ బ్యాక్ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు కొంత అసౌకర్యానికి గురై వాడు కోరుకున్న విధంగా దర్శనం జరగలేదు అన్న బాధతోటి వచ్చి వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళ సొంత ల్యాండ్లో 10 కోట్లు వెచ్చించి వాళ్ళు దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయంలో దర్శనం కోసం ఈరోజు కార్తీక మాసం సందర్భంలో ముక్కోటి ఏకాదశి శుభ సందర్భం ముహూర్తం వల్ల ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా భారీ ఎత్తున భక్తులు రావటంతో, ఊహించని విధంగా రావటంతో త్రొక్కిసలాటకి కారణమై రైలింగ్ ఇరిగిపోయి ఇంతమంది చనిపోవటానికి కారణమైంది. అయితే ఈ ఆలయం యాక్చువల్గా కెపాసిటీ, భక్తుల కెపాసిటీ 3000 మంది కంటే ఎక్కువ అకామిడేట్ చేసే అవకాశం లేదు. కానీ ఈరోజు జరిగిన సంఘటనలో దాదాపుగా 25,000 మంది అక్కడ జమ అయ్యారు. అంత పెద్ద ఎత్తున రావడానికి ఒక ముహూర్తం లేకపోతే శుభ గడియలు అన్న విషయం మీద ఎక్కువ మంది భక్తులు వచ్చారు. అయితే ఈ సందర్భంగా చనిపోయిన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వాళ్ళ పార్టీ వాళ్ళకి వెంటనే బాధిత కుటుంబాలకి లేదా చనిపోయిన వాళ్ళకి సహాయ సహకారాలు అందించండి అని వాళ్ళని పంపించి సహాయ సహకారాలు అందించాలి అనే ఆదేశాలు ఇవ్వకుండా బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ బాధ్యత అని. ప్రభుత్వ బాధ్యత ఏ విధంగా అవుతుంది? ఈ ఆలయం ఒకటి ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో ప్రైవేట్ ఆర్గనైజర్స్ నిర్వహిస్తున్నటువంటి ఆలయం. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకి రాదు. ఇది గవర్నమెంట్ పరిధిలో ఉన్న ఆలయం కాదు. ఈ సందర్భంలో ఈ నిర్వాహకులు ఈ విధంగా భక్తులు వచ్చే అవకాశం ఉంది, బందోబస్తు ఇవ్వండి అని ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. పోలీసు వాళ్ళ సహాయ సహకారాలు అడగలేదు, వాళ్ళు ఊహించలేదు. ఇటువంటి నిర్వాహకుల ఫెయిల్యూర్ వల్ల ఇటువంటి దుర్ఘటన జరిగినప్పుడు ఎవరైనా ఏ అధికారంలో ఉన్నా ఏ పార్టీ అయినా ఆ బాధిత కుటుంబాలకి వెంటనే ఏ విధంగా సహాయ సహకారాలు చేయాలా, హౌ బెస్ట్ వీ కెన్ హెల్ప్ ద విక్టిమ్స్ అనేది ఆలోచన చేయకుండా ఈ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు. ఎందుకు ఇలా స్టార్ట్ చేశారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో నుంచి కూడా ఇటువంటి బ్లేమ్ గేమ్స్ నడుస్తూ ఉంది. అది ఫేక్ ప్రచారం కావచ్చు, సోషల్ మీడియాలో ప్రచారం కావచ్చు. గతంలో తిరుమలలో క్యూ లైన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొంతమంది ఇట్లానే త్రొక్కిసలాట అని చెప్పి పుకార్లు పుట్టించారు. గతంలో తిరుపతి దగ్గర అలిపిరి దగ్గర ఒక త్రొక్కిసలాట సంఘటన జరిగితే దాంట్లో కూడా రాజకీయాలు చొప్పించి విమర్శలు చేసేసి దాన్ని బ్లేమ్ గేమ్గా కూడా గతంలో విమర్శలు చేసిన సందర్భం మనకుంది. ఈ పర్టికులర్ ఆలయంలో ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆలయంలో గవర్నమెంట్ వారికి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇటువంటి ఆర్గనైజ్ చేయటం వల్ల సంఘటన జరిగిపోయినప్పుడు ప్రభుత్వం స్పందించిన తీరు ఏ విధంగా ఉంది, ఇంకా ఏ విధంగా స్పందించాలా, క్షతగాత్రులకు ఏ విధంగా వైద్య సౌకర్యాలు అందించాలా, వీళ్ళకి కాంపన్సేషన్ పార్టు ఎలా అనేది ప్రధానంగా ఆలోచించాలా. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ గారు ఒక్కొక్కరికి 2 లక్షలు కాంపన్సేషన్ కూడా ప్రకటించారు. ఎన్డీఏ కూటమి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో హుటాహుటిన కన్సర్న్ ఎమ్మెల్యే కానీ మినిస్టర్స్ కానీ ఆ సంఘటనా ప్రదేశానికి వెళ్ళి వాళ్ళని పరిరక్షించి ఏ విధంగా అందించాల సహాయ సహకారాలు అనేది క్షేత్రస్థాయిలో వాళ్ళు పూర్తి స్థాయిలో సహాయాలు అందిస్తున్న పరిస్థితి వచ్చింది. అయితే ఈ విధమైన త్రొక్కిసలాటకి ప్రధాన కారణం మనం ఒకసారి చూసినట్టయితే, వేలం వెర్రిగా ఇటువంటి సందర్శనార్థం ఇటువంటి అకేషన్స్లో భక్తులు విచ్చలవిడిగా ఊహించని విధంగా అంటే ఒక మానియాలా
ఇలాగ పెద్ద ఎత్తున వెళ్ళేసి త్రొక్కిసలాటకి ఇటువంటి పాల్పడతా ఉన్నారు. గతంలో మనం చాలా సందర్భాల్లో కూడా ఇటువంటి టెంపుల్స్ దగ్గర తొక్కిసలాట కావచ్చు, పుణ్యస్థానాల దగ్గర తొక్కిసలాటలు కావచ్చు, ఇవన్నిటిని పరిశీలించినట్టయితే పెద్ద ఎత్తున ఇటువంటి శుభముహూర్తాలు ఉన్నాయని చెప్పి పిల్లలను కూడా వేసుకొని, పెద్దవాళ్ళని వేసుకొని, మహిళలను వేసుకొని ఇటువంటి సందర్భంలో వెళ్ళేసి త్రొక్కిసలాటకి గురవుతున్న సందర్భం వెలుగులోకి వస్తూ ఉంది. ప్రజలు భక్తులు కూడా ఆలోచన చేసుకోవాలా. రష్ ఎక్కువ ఉన్నప్పుడు ఇటువంటి ప్రాంతాలకి వెళ్లకుండా ఉండాలా. మరీ ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, పిల్లలు ఇటువంటి ఏరియాకి రాకుండా ఉండాలా. మరి సంఘటన జరిగినప్పుడు ప్రభుత్వం వారు ఈ విధంగా ముందు జరగకుండా ఏ విధంగా చూడాలన్న యాంగిల్లో ఒకటైతే, ఇప్పుడు జరిగిన సంఘటనలను ఏ విధంగా హెల్ప్ చేయాలా, హౌ బెస్ట్ దే కెన్ హెల్ప్ ద విక్టిమ్స్ అనేది ఆలోచన చేయాలా. ఈ సందర్భంలో బురద రాజకీయాలు చేసి ఒకరి మీద ఒకరు బ్లేమ్స్ చేయటం అనేది కరెక్ట్ కాదు. మరి ప్రాంతానికి గవర్నమెంట్ అధికారులు వెంటనే చేరుకున్నారు, సహాయ సహకారాలు అందిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి బ్లేమ్స్ ఆపేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆ క్షతగాత్రులకు కానీ, ఆ బాధిత కుటుంబాలకు కానీ, చనిపోయిన వ్యక్తులకు కానీ ఏ విధంగా సహాయం చేయాలనే విషయాన్ని మనం ఆలోచించాలా. త్రొక్కిసలాటకి కారణం ప్రభుత్వం అని బ్లేమ్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది దేవాదాయ శాఖ ఆధీనంలో లేదు. నిర్వాహకులు ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. అంటే ఎక్స్పెక్ట్ చేసిన విధంగా జనం రావటం అనేది వాళ్ళు ఊహించలేదు. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఏ విధమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలా అనేది ప్రైవేట్ నిర్వాహకులు ఫస్ట్ ఆలోచన చేసుకోవాలా. ఇటువంటి జరగకుండా ప్రభుత్వం దగ్గర పర్మిషన్, ఇన్ఫర్మేషన్ తీసుకోవాలా. అవసరమైతే పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలా. ఈ రైలింగ్ లాంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాన్ని పకడ్బందీగా ఉండాలా, టెంపరీ అరేంజ్మెంట్స్ కాకుండా. ఎందుకంటే ఇటువంటి పుణ్య దినాల్లో భక్తులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. టెంపుల్స్లో ఇటువంటి సంఘటనలు జరగకుండా ముందు రిపీట్ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని నిర్వాహకుల్ని, ప్రభుత్వాన్ని కోరుకున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటువంటి బ్లేమ్స్ ఆపి వాళ్ళకి సహాయ సహకారాలు సాధ్యమైనంత వరకు అందించాలా. ఇటువంటి వాటిల్లో రాజకీయం పనికిరాదు అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.